గుళ్ళో పెళ్ళైతే కుక్కలు కడావిడని ఊరికేనే అన్నారా పెద్దవాళ్ళు? ప్రతి వాడికి అదే మాట. ఏమిటండి ఎందుకా రుసరుస? రుస నెత్తి మీద గుప్పెడు పలకలు లేని ప్రతివాడు నన్ను తెప్పేవాడే. నా కూతురు పెళ్లి సంగతి, నా సంగతి ఈ కుంకలకు ఎందుకు అంట? బాగానే ఉంది. ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవరైనా అడుగుతారు. తప్పే? తప్పున్నారా? నా బిడ్డ నా ఇంట ఉంది, ఎవరికేం బరువు? ఒక ఐ చేతుల్లో పెట్టి దాని కాపురం అది చేసుకునే వరకు మనకైనా బరువేనా? ఏ ఈడుకు ఆ ముద్దు ముచ్చట అన్నారు. ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాం చెప్పండి? లేక లేక దొరికింది ఆ పిల్ల. ఆ తల్లి నీకు బరువైందా? ఏ బడితెకో అంటగడితే నీ బరువు తీరుతుందే? ఇదా నీ ముద్దు మురిపాం? ఎన్నడన్నా మళ్ళీ నా దగ్గర ఆ ఊసు ఎత్తావంటేనా? మీకేం తెలుస్తుందా బాధ? లోకంలో అందరూ కూతుళ్ళకి పెళ్లి చేయడంలే ససేమిరా అంటూ పుట్టుగట్టు కూర్చున్నారా? మనకు తోచకపోతే మానే, లోకానికన్నా వెరవద్దు. ఒకరికి వెరిచే పని మనకేమే? ఒకరి ముచ్చెత్తి కింద నీళ్లు తాగుతున్నావా వెరవటానికి? నేను ఆ పిల్లకు పెళ్లే చెయ్యను. ఈ వేళతో ఇది తేలిపోవలసిందే. కులం వాళ్ళు మాట వింటాడా? సరే సరే, కాదంటే మనమంతా కట్టుకట్టుదాం. దాంతో తేలుతుంది నాయుడు కలిమి మన బలము. అంటే మరోసారి తింటాడు మనకే. అయితే ఆ పిల్ల పెళ్లి కాదా ఆయన పెళ్లి కావాల్సిందే. నేనే జరుగుతాం, పదండి. ఏమి నాయుడమ్మా, కొండలు నానేసి లాభం లేదు. మనం మాకు తెలుసు. ఏమిటా బలవంతం? నా కూతురు పెళ్లి నా ఇస్తాం. మీరందరూ నా మెడలు విడిచి పెళ్లి చేయిస్తారా? ఏమిటయ్యా నీ సామంతం? పెద్దరికం పైన వేసుకుని నీవు చేయించలే మా ఇళ్లలో. నీ ఇంట్లో అక్కడ వచ్చేటప్పటికి నీవు ఇట్లా మాట్లాడతావా? పిల్ల పెళ్లి చేసి రాదు. మీరంతా కలిసి నన్ను యాగి చేస్తారా? నా పిల్లకు పెళ్లే చేయరు. చెయ్యక నెత్తరెక్కించుకుంటావా? దేవుడింట్లో పెట్టి పూజించుకుంటా. ఇప్పుడు ముంచుకుపోయింది. మా పిల్ల మొగుడు కోసం కలవరిస్తుందా? లేదయ్యా, ఉగ్గు త్రాగుతోంది. పిల్లను దాస్తానని ఏళ్ళు దాస్తావా? ఏది రప్పించు చూద్దాం. ఓహో, అందాక వచ్చారు. వీల్లేదు. నాయడమ్మంటే ఏమనుకున్నారు? నా తల్లిని నరుడి కట్టబడకుండా ఒంటి స్తంభ మేడలో దాచి పెడతా. ఏం చేస్తారు? ఎవరినే నేనెవరినే, ఎవరినే నేనెవరినే, వగవగలా నేనెవరే, వగవగలా నేనెవరే, ఎవరినే నేనెవరినే. విరిసి విరియని రేఖల మురిసే మురిపమునే, విరిసి విరియని రేఖల మురిసే మురిపమునే, తరతరాల వరాలైన తరుణారుణ శోభనే, తరతరాల వరాలైన తరుణారుణ శోభనే, ఎవరినే నేనెవరినే, ఎవరినే నేనెవరినే. జగజగాల చిగురులకు ఎగిరిపోవ కోరుతులే, పోవ కోరుతులే, ఎవరే నల్లెగుర నీరు, ఎవరే నల్లెగుర నీరు, ఎందులకి బంధము ఎవరెరు గలితనే, ఎవరెరు గలి గాతనే, ఏమో తెలియని బాధనే, ఎవరెరు గలినాథనే, ఏమో తెలియని బాధనే, ఎవరినే నేనెవరినే, ఎవరినే నేనెవరినే. చూసావా తాపం? తాను
ఎవరో తాను ఎరుగుదట. పిల్ల గట్టు తప్పిపోతున్నదే. నా ఐడమ్మ బెర్రే గాని ఎన్నాళ్ళు కట్టి పెడతాడే. మనిషినంటే కట్టి పడవేయగలం గాని మనసు కట్టివేయగలమా? కదలిక మొదలైంది. ఎవరేది? ఇప్పుడు మీ కళ్ళు కనిపిస్తాయటే. వయసో వరదో అన్నారు. ఓ నువ్వా మావా? ఇంకెవరో అనుకున్నాం. ఇప్పుడొచ్చావు. ఇప్పుడే కట్టు తెంపుకొస్తున్నాడు. కట్టు తప్పకుండా మీరున్నారుగా, మరి కదలికెవరికి? మనసుకయ్యా. సీతమ్మ ఏమిటో తిరిగి బాధపడుతోంది. ఒకటే తాపం. ఆమె కళ్ళు చల్లగా, ఆమె అత్త కడుపు చల్లగా. ఆవిడెవరు మామాయ్? ఆడదన్న తర్వాత ఉండదు. ఎవడో దళమేసు పుట్టాడు, ఎప్పుడో ఎగనేసు పోతాడు. ఎంతకాలం ఇలా ఉంటుందే మరి. మామనూరు మంచిది కాదే. ఏదంటే అది అవుతుంది. తగిలే. మరి నీకు కూడా అవుతుందేమో అని చూడనా? జత కుదిరింది కానీ ఆగు. ఆ రోజు వస్తే నేను అనేదాకా ఆగుతానా? చాలే నడు. మందమల్లై మందమల్లై, నీ కాదు చెప్పేది. మందమల్లై అంటే మాది ఈ సీమ కాదులే. మందమల్లేమంటే మాది సీమ కాదంటావే? దారిని పోతుంటే తప్పదలుతావే? అటు పోయిందా ఇక అదే పోతా. తెలిసిందా? ఎవరయ్యాను? ఎప్పుడు ఈ గడ్డ తొక్కినట్లేదే. ఏ ఈ గడ్డ తొక్కకూడదా? మేము వెలవారం. మేమేనా తక్కువ వారం? కమ్మవారం. గట్టు దిగి నడవయ్యా అంటే ఏమిటా బెట్టు? ఆ సాయిలంటే మాకే భయం. ఏమిటంటున్నాడు బాలయ్య? ఓయ్ ఆ చెప్పిదేటో మెల్లిగాను, గట్టిగా అరిస్తే వినపడదు. అటు పోవద్దంటున్నాళ్లే. ఏ అక్కడ ఏముంది? దారి కంచి కొట్టారా? కాదయ్యా, అది దేవతా స్థలం. అక్కడే మా సీతమ్మ వెలసింది. బొమ్మను చూపించి నడిపిస్తావా? బొమ్మ కాదయ్యా, మా నాయుడమ్మ కూతురు. మీ నాయనమ్మా? ఏమిటి ఏమంది? ముత్తుకున్నట్టే ఉంది. జనక మహారాజు కర్రిడిస్తే తాళ్ళలో సీతమ్మ పుట్టుకురాలా? 16 ఏళ్ల క్రితం చేలో దుక్కి దున్నుతుంటే మాకు ఈ సీతమ్మ దొరికింది. ఆ ఏళ్ళ నుంచి మా నాయుడమ్మకి బలేసిరి పట్టిందిలే. పిల్లని పెంచి దేవతల్లే పుచ్చుకుంటున్నాడు. తెలిసిందా? గుడి కూడా కట్టించాడా? కాదయ్యా, పెద్ద మేడ కట్టించాడు. పిల్లకి పెళ్లిడికి వచ్చేసరికి ప్రతివాడు మాకిమ్మంటే మాకిమ్మని, మాకిమ్మంటే మాకిమ్మని నాయుడమ్మ చుట్టూ మూగారు. ఆ పిల్లకి పెళ్ళే చేయనని నరుడి కళ్ళ పడకుండా ఆ మేడలో దాచిపెట్టాడు. మగ పురుగు కూడా ఆ సాయలకు పోకుండా మనం కాపలా. ఇంతకీ నువ్వు మగ ఆడా? అడుగు తీసి ఆ సాయలు తొక్కి చూడు, నీకే తెలుస్తుంది. కథా కాకరకాయ అనుకుంటున్నారేమో, అచ్చరాలా నిజం. అదిగో చూడ చక్కని తిన్నది, చూడ చక్కని తిన్నది, మేడ గదిలో ఉంది, ఆ మేడ గదిలో ఉన్నది. చూడ చక్కని తిన్నది, మేడ గదిలో ఉన్నది, మేడ గదిలో ఉన్నది. చూడ చక్కని తిన్నది. 7 లోకాలెగటి వచ్చి జోడులేని మేడలోన, 7 లోకాలెగటి వచ్చి జోడులేని మేడలోన, 7 వన్నెల కోట కట్టి ఆడుకుంటూ ఉన్నది. 7 వన్నెల కోట కట్టి ఆడుకుంటూ ఉన్నది. చూడ చక్కని తిన్నది, మేడ గదిలో ఉన్నది, ఆ మేడ గదిలో ఉన్నది. చూడ చక్కని తిన్నది. ఎవడో పెచ్చోడు, ఈడితో మనకేం గానీ మందకి నీళ్ళెట్టుకుందాం రా బాలయ్య.